పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరులో ఉంది. ఇది అలమేల్ మంగాపురం అని కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయ ప్రాంగణంలోని పద్మ సరోవరంలో బంగారు తామర పువ్వుపై మహాలక్ష్మిగా పద్మావతి దేవి ఉద్భవించింది. ఆమె శ్రీనివాసుని ప్రియ సతీమణి లక్ష్మీదేవి రూపంగా పరిగణింపబడుతుంది. తిరుమల సందర్శన సమయంలో భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించే ముందు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించడం ఆనవాయితీ. దీనివల్ల యాత్ర సంపూర్ణమవుతుందని నమ్మకం. పద్మావతి అమ్మవారు భక్తులకు ఐశ్వర్యము, సకల సంపదలను ప్రసాదించే దేవతగా భావిస్తారు. మేము మా కుటుంబంతో కలిసి తిరుమల యాత్ర ప్రారంభించాము. అలాగే పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నాము. త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగు మహర్షి వైకుంఠంలో తన పాదాలతో భగవంతుని మహావిష్ణువు ఛాతీపై కొట్టాడు. దానికి ప్రతిగా భగవంతుడు కోపం తెచ్చుకోకుండా అనేక సేవలను అందించాడు. ఇది పద్మావతికి కోపం తెప్పించి పాతాళానికి వెళ్ళింది. మహాలక్ష్మీదేవి 12 సంవత్సరాలు తపస్సులో మునిగిపోయింది. 13వ సంవత్సరంలో బంగారు కమలం నుండి శ్రీ పద్మావతి దేవిగా ఉద్భవించిందని మరో కథనము.